బాగలింగంపల్లి భగత్ సింగ్ నగర్ సంబంధించి ప్రజలంతా కూడా బస్తీవాసులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి వారి ఇండ్లను కూడా కూలిపోయేంటూ కూడా ఆవేదన వెళ్లగక్తా ఉన్నారు. ప్రభుత్వానికి అనేక దఫలుగా వినతి పత్రాలు ఇచ్చి ఇండ్ల కోసం పోరాటం చేసినా కూడా ఇండ్లు ఇవ్వలేదు, మా పరిస్థితులు ఆగమవుతున్నాయి అనేది వారు డైరెక్ట్ గా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చాలా ఉధృత పరిస్థితి నెలకొంది. బాగలింగంపల్లికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా డైరెక్ట్ గా వెహికల్ అన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఏం చెప్తారని. భగత్ సింగ్ బస్తీవాసులకు న్యాయం జరగాలి. 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం అన్న, మాకు ఇప్పుడు ఇల్లు వేయలేదు. ఎప్పటి నుంచో గుడిసెలు ఉంటున్నాం. నిన్న రాత్రి కూడా వర్షం పడి మొత్తం చెట్లన్నీ పడిపోయి గుడిసెలంతా కూలిపోయింది. ఎవరికన్నా ఏమైనా అయితే ఎవరిది ఇబ్బంది, అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎన్నోసార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి, ఎన్నోసార్లు ఎమ్మెల్యే ఆఫీసర్ని కలిసినాం, అయినా కానీ ఎవరు కూడా పట్టించుకుంటారు. ఎన్నో అప్లికేషన్స్ పెట్టినాం, కానీ ఎవరు కానీ ఇప్పటిదాకా ఎవరు రెస్పాన్స్ అవుతుంది. లాఠీ చార్జ్ చేస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. ఎవరన్నా ఒక్కరు ఇక్కడ కిరాసిన్ పోసుకొని చచ్చిపోతాం మేము చెప్తున్నా. ఒక్క వ్యక్తి మీద లాఠీ చార్జ్ పడ్డా కిరోసిన్ పోసుకొని అంటి పెట్టుకొని చచ్చిపోతాం చెప్తున్నా. నేను లాఠీలు వేస్తున్నా, మీరు చూడండి. ఒక్క వ్యక్తి మీద లాఠీ చార్జ్ పడ్డా కిరోసిన్ ఆయిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. అవునన్నా, మా ఇంట్లో మేము కూర్చొని చేసుకుంటే ఎవరు స్పందించారు. అట్లా రోడ్డు మీద ఆపి స్పందిస్తేనే వస్తారు. మళ్ళా డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఒక్క మీద చేయబడ్డా సరే కిరోసిన్ ఆయిల్ పోసుకొని చచ్చిపోకపోతే చూడనా, టీవీ మీడియా సాక్షిగా చెప్తున్నా నేను. మళ్ళీ ప్రభుత్వం చెప్తే మాదా ఓటేసినందుకు మాదా వైఫల్యం చెప్పండి మీరు. ప్రభుత్వం వైఫల్యమేమో కాబట్టి మేము 100% రోడ్ బ్లాక్ చేస్తాం. ఎమ్మెల్యేని అడిగితే వాళ్ళ దగ్గర తీసుకుపోతారు, అధికారులను అడిగితే వీళ్ళ దగ్గర తీసుకుపోతారు. అంటే మాకు మనుషుల దగ్గర ఓటర్స్ అన్నట్టు గుర్తింపు లేదా అని మేము అడుగుతున్నాం. అన్న ఎప్పటి నుండో ఓట్లేసి గెలిపిస్తాం. మాకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లేసి గెలిపించినాం. ఆ దానికి ఇల్లు ఇస్తా అని చెప్పి అక్కడ ఇస్తారు, కానీ మాకు ఇల్లు ఇస్తూనే లేరు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటారు. మేము పుట్ట ముందు నుంచి మా అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి వాళ్ళకు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇప్పటికి వెళ్ళలేదు. అక్కడికి ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తున్నారు, ఇస్తూనే లేరు. ఇప్పటికి ఇల్లు ఏం రావట్లేదు మాకు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలి మాకు, అంతే, ఏం లేదు. యువత జెన్జీ అంటా ఉంటాం కదా, యువత అంతా కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలంటూ కూడా మరి మాట్లాడుతున్నట్టు చూస్తా ఉన్నాం. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరు? ఏం జరిగింది? ఎందుకు ధర్నా చేస్తున్నారు? మాకు రాత్రి వానాలు పడ్డాయి సార్. వానాలు పడ్డాయి, ఇళ్ళకి నీళ్లు, కడుతట్టున్న పిల్లలు, మనమరాన్లు ఉన్నారు, కొడుకు కోడళ్ళు ఉన్నారు. చెట్ల గోళ్ళు ఇండ్ల పైన బయటకు వద్దామంటే మా మీద పడతాయి అని, లోపల ఉంటేనేమో ఏడగోళ్ళ మీద పడతాయి అనేసి. ఇల్లులు లేవు మాకు, అసలు ఎన్ని రోజులు అయిపోతుంది కానీ ఇస్తానే లేరు. చాలా అసలు నేను ఈ పాప అంతా కూడా అంటే ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా కానీ ఇంకా ఇల్లులే ఇస్తలే. వానకి నాంటున్నాం, ఎండకి ఎండుతున్నాం, మొత్తం పురుగులు మల్లెలు అంతా ఉన్నాయి కానీ అసలు ఇంట్లోనే అసలు నిన్న చెట్టు పడ్డది, నైట్ మొత్తం కరెంటు లేదు కానీ ఎవ్వరు వచ్చి చూడలే, ఎవ్వరు ఏం చెయ్యలే, అసలు పట్టించుకుంటానే లేరు. మేము ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చినాం తెలుసా, అసలు ఒకళ్ళు ఇటు వచ్చి కూడా అసలు ఇంటి సర్వే గిర్వే అసలు ఏం కాలే. ఎంత ట్రై చేసినా అయితలే అని చెప్పి ఇట్లా చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నట్టు కదా మరి, ఇందిరమ్మ ఇంట్లో అవన్నీ ఇస్తున్నారు అంటారు, కానీ మేము ఎంత అప్లికేషన్ ఇచ్చినా గానీ అవి పక్కకు పడేసిరో అసలు చూస్తురో చేస్తురో తెలుస్తలేదు. కానీ అసలు మాకు అసలు ఏంది లేనే లేదు. ఇది అక్కడ కట్టిరు కదా డబుల్ బెడ్రూమ్, వాళ్ళకి ఇచ్చేసినారు కానీ మాకు ఇంకా ఇవ్వాలి. అంటే అవి ఇచ్చినప్పుడు కూడా ఇవి కూడా ఇవ్వచ్చు కదా, సరే ఇక్కడ ఇవ్వకపోయినా ఎక్కడన్నా ఒక దగ్గర చూపించచ్చు కదా. అట్లా కూడా లేదు, ఇట్లా కూడా లేదు. ఇంకా చాలా సంవత్సరాలు జరుగుతుంది. అసలు పైనుంచి పురుగులు కూడా పడుతుంటాయి తెలుసా, పాములు తేలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఉంటాయి కదా అన్న. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి? ఇల్లులు ఇవ్వండి అని చెప్తాం, మాకు న్యాయం జరగాలి అని చెప్తాం, అంతకు మించి ఏం చెప్తాం. మీరు గర్భిణీ అయి ఉండి కూడా రోడ్డుకు వచ్చి ధర్నా చేయడము ఇప్పుడు కావాలంటే ఉండాలి, అదే అల్లనే ఉండి అవే మీద పడిపోయి ఇల్లు కూలిపోతే అప్పుడు పరిస్థితి ఏంటన్నా మరి. అట్లానే కదా ఇప్పుడు రోడ్డుకు వచ్చి ఇది చేసుకోవాలనుకుంటున్నాం, కావాలని కొట్లాడుతున్నాం కదా. ఇల్లులు నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాయన్న ఇవి గుడిచాలి, ఇప్పటి వరకు రాలేవి. ఇవి మా వెనకాల వచ్చినాయి, ఇవి వచ్చేసినాయి మాకు ఇల్లులు, కానీ ఇవి రాలేవి ఇంకా. అందుకని ఇప్పుడు చేస్తుంది ధర్నా. ఏమంటున్నారు అధికారులు అడిగితే? చేసలేరు, అసలు ఏం చెప్పట్లేరు కూడా. చాలా సార్లు తిరిగినాము, ఆ మీటింగ్ల కంటే వాటికంటే తిరిగినాం, కానీ
ఏడ లేనే లేదు అసలు. పిల్లలం అందరం కలిసి పోయినా కానీ కూడా పోతారు మీటింగ్ కి కొనసాగి కూర్చుంటారు, కూర్చోబెడతారు, మళ్ళీ మాట్లాడతామని పంపించేస్తారు. పట్టించుకోరు అసలు మావి. అది పేపర్లు అవన్నీ ఏం చేసుకుంటారో మళ్ళీ ఎడ పడేసుకుంటారో తెలియదు వాళ్ళకే. కేసీఆర్ అని ఇచ్చిండ గతంలో, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? ఎవ్వరు ఇవ్వలేదు సార్. ఇప్పటిదాకా చెప్పినా 30 ఏళ్ళు ఇప్పటిదాకా ఎవ్వరు ఏ ఇల్లు ఇవ్వలేదు. ఒకవేళ కేసీఆర్ సార్ చేసిరొచ్చు, సార్ చేసిరు అక్కడ ఊళ్ళల్లో ఉండొచ్చు, ఇక్కడ ఏమో మాకు తెలియదు కానీ మాకైతే ఇల్లులు రావాలి సార్ అంతే. గోపాల్ ఏమంటారు మీ ఎమ్మెల్యే? తెలియదు సార్, వాళ్ళు ఎవ్వరు మాకు సంబంధం లేదు. ఇప్పుడు వచ్చి 2 సార్లు ఏమో వచ్చి చూసి పోయిండు, ఇవన్నీ చూసుకొని చేసుకొని పోయిండు కానీ మళ్ళీ ఇప్పటి వరకు రాలే, చూడలేరు కూడా. రాత్రి కూడా పడ్డ వర్షానికి మొత్తం కరెంటు మొత్తం పోయింది. మాకు నైట్ అంతా పడుకోలేము తెలుసా. ఇప్పుడు లేచిరు అందరు అనుకొని, ఇప్పుడు లేచిరు ధర్నా అనేసరికి అందరు వచ్చారు బయటికి తెలుసు. ఇప్పటి వరకు అందరు బయటనే పొద్దున్న నుంచి పడుతున్నది వాన, పొద్దున మబ్బులు వచ్చింది కరెంటు, నైట్ అంతా అసలు కరెంటే లేదు. ఆ కరెంటు లేని టైంలో ఎవరైనా వచ్చి ఏమని చేసి గిరుగులు ఏమైనా వచ్చి చేసి అప్పుడు ఎవరు వచ్చారు సార్? అప్పుడు ఇట్లనే వీళ్ళు ఎవరైనా వస్తారా సార్? వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా రారు, ఎవరేం మాట్లాడారు మాతోటి. అందుకే ఎట్లా చేశానో ఇల్లు రావాలని కోరుకుంటున్నాం. రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోతా ఉంది కదా, మీ వల్ల మరి ఇబ్బంది జరుగుతుంది. ఇబ్బంది మేము లేమా సార్? మళ్ళీ మేము 30 ఏళ్ళ సంది మేము ఇబ్బంది పడుతున్నాం. ఒక గంట సేపు వాళ్ళు ఇబ్బంది పడలేరా మరి? మీరు అంటే ధర్నాలో ఉన్నారు, ఈ తోపులాట్లో గర్భిణీ స్త్రీ, మీకు అవసరం అమ్మ ఇంట్లో ఉండొచ్చు కదా, మీ వాళ్ళంతా కూడా పోరాటం చేస్తా ఉన్నారు. మీరు ఎక్కడుంది సార్ ఇల్లు ఎక్కడుంది? ఇల్లు లేకనే కదా గర్భిణీ స్త్రీలైనా చిన్న పిల్లలైనా వచ్చి రోడ్డు మీద నించుంది. ఇల్లు లేకనే కదా. ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయిన వర్షంకే ఇంత ఉంది. ఇప్పుడు మొత్తం వర్షాకాలం 3 నెలలు వర్షాకాలం మొత్తం మా అమ్మ గుడగులు అనిపించాలి. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని పేపర్లు 25 లక్షలు ఇస్తా అన్నారు. అవి కూడా ఇప్పటి వరకు ఇవ్వాలి. ఆ పేపర్లు కూడా ఉన్నాయి తెలుసా మాకు. మా అమ్మ కూడా ఇట్లనే వానలు పడి గోడగులి అనిపోయింది. పెళ్లిళ్ళు కూడా కాదు. అప్పుడు మేము చిన్న పిల్లలం, ఇంత పిల్లల మీద రోడ్ల మీద అనుకునేటోళ్ళం. అప్పటికి ఇవ్వలేరు ఇల్లు. ఇక్కడ ఇవి ఇవ్వలేక అక్కడ కిరాయిలు తీసుకొని ఉంటే ఆడ గోడగులు చనిపోయింది మా అమ్మ గోడగులు చనిపోతే ఆ పేపర్లు కూడా ఇప్పటికి 20 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇవ్వలే, పైసలు ఇవ్వలే మాకు తెలుసా. చనిపోతున్నా కూడా పట్టించుకోవట్లేరు, ఇక్కడ ఎవరు పట్టించుకుంటలే సార్. మా కోడలు మా వదిన వాళ్ళ చెల్లెలకు బిడ్డ చనిపోయింది. ఆమె వీళ్ళ అమ్మాయి స్పాట్ లో చనిపోయింది. గోడ కూలి చనిపోయింది. కిరాయి ఇంట్లో ఉండే. ఏ అధికారులు ఇప్పటి వరకు వీళ్ళకి ఇల్లు ఇస్తా అన్నారు. ఇంత కాయిదం చూపించారు, ఇంతవరకు ఇల్లు లేదు, ఏం లేదు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2 పాప 1 బాబు, మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది. నిన్న చెట్లు పడ్డాయి. ఈయన సార్ వచ్చి చూసిపోయినాడు. ఈయన ముట్టగోపాల్ కాదు, ఈయన పేరు నాకు రాదు, బాగానే ఉండు. ఈయన చూసిపోయిండు. ఎవరు రవిచారి వచ్చి చూసిపోయిండు. మళ్ళీ ఈ పార్టీకి రావాలి కదా సార్. ఎవరినన్నా పంపించి చెట్లన్నా తీపియాలి. ఏమైందమ్మా, ఏం జరిగిందని చూడాలి కదా. ఇప్పుడు ఓట్లకైతే ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కుతారు మావి. ఇప్పుడు ఎందుకు రారు సార్? మేము అడగొద్దా? రూల్స్ లేదా మాకు? మేము వేసినా కదా వాళ్ళు గెలిచేది. మేము వేయకపోతే వాళ్ళు ఎట్లా గెలుస్తారు? అదే మాకు పక్కా డబుల్ బెడ్రూమ్ లో కట్టియాలి అని మేము పోరాడుతున్నాం సార్. సావనైనా సస్తాం కానీ మాకు డబుల్ బెడ్రూమ్ లో కావాలి. ఇవ్వకపోతే చనిపోతాం. ఒకసారి లాఠీ చార్జ్ కూడా జరిగింది ఇదే ఏరియాలో. మేము ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు మా బాబుకు 9 నెలలు ప్రెగ్నెంట్ తో ఉన్నా నేను. ఇదే చిక్కడపల్లి పిఎస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసారు. ఇదే ఇక్కడనే. ముఖ్యమంత్రి సభ పెట్టి మహిళలకు ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం, కోటీశ్వరం చేస్తున్నాం అనేది మాట్లాడుతా ఉన్నాడు కదా. అన్ని పిచ్చి మాటలు సార్. టీవీలో రోజు ఇంటా, న్యూస్ ఇంటా, అన్ని పిచ్చి మాటలు. 2500 వేస్తాను, ఇక్కడ ఇల్లు ఇస్తా, అక్కడ ఇల్లు ఇస్తా అంటారు కానీ ఎక్కడ ఇల్లు ఇయ్యారు. దేనికైనా ఏమైనా వాళ్ళకు అవసరం ఉంటే మా దగ్గరకు వస్తారు. వాళ్ళకు అవసరం లేని ఏ మాటకి రాదు. మేము అవసరం పడి వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇన్నేళ్ల నుంచి తిరుగుతున్నాం. అదే లంబడోళ్ళకి 2 సార్లు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు. మరి మాకెందుకు రాలే? మరి మా నెట్టులా కొట్టండి, మా ఆధార్ కార్డు కొట్టండి, మా ఓట్ లిస్ట్ కొట్టండి, మా పాన్ కార్డు కొట్టండి, అన్ని కొట్టండి. మాకు ఆధార్ కార్డు ఇన్ని వచ్చింది, రేషన్ కార్డు ఇన్ని వచ్చింది, అన్ని ఓట్ లిస్ట్ ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని ఇస్తాం సార్. ఆధార్ కార్డు మాకు ఎక్కడన్నా ఇల్లు ఉన్నాయంటే మాకు ఇల్లు వద్దు, మీరు ఇచ్చే స్థలం కూడా మాకు వద్దు అని ఇసిపెట్టి వెళ్ళిపోతాం. మా ఆధార్ కార్డు ఇస్తాము, కొట్టి చూసుకోమండి, వాళ్ళకి తెలిసిపోతుంది కదా సార్. ఇంతే సార్. మాకు మేము సావనైనా చేస్తాం కానీ పోరాడతాం. డబుల్ బెడ్రూమ్లో వచ్చే వరకు పోరాడతాం.
మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పేరు, ఏ క్లాస్? నా పేరు షీబా, నేను 6th 7th క్లాస్ చదువుతున్నా. ఏంటి అసలు మీ ఇల్లు కూలినే అంటున్నారు, ఏం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము ఇప్పుడు మా మమ్మీకి 30 years, మా మమ్మీ 13 years నుంచి ఉంటుంది. అది మా ముంగట వచ్చిన వాళ్ళకి ఇల్లు ఉన్నాయి కానీ మాకు ఒక్క ఇల్లు లేదు. మేము ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇస్తా అంటున్నారు కానీ ఇస్తలేరండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, ఎలుకలు దోమలు కరుస్తున్నాయి, ఇంకా కరెంటు లేదు, రాత్రి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. హోంవర్క్స్ ఇస్తారు స్కూల్లో, చదువుకోలేని పరిస్థితి ఉన్నాము. ఇంకా వాష్రూమ్స్ కూడా చక్కగా లేవు. ఈ ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చెట్లు పడి మొత్తం గాలి కూడా ఆడతలే, ఆక్సిజన్ కూడా లేదు ముసలోళ్ళకి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మేము ఒక ఇంట్లో 7 members ఉంటారు, ఒక ఆయన పని పోవాలి, ఒక ఆయననే పని పోతాడు. ఇంకా పిల్లలకి చూపించాలి, ఇంకా స్కూల్ ఫీజులు కట్టాలి, హాస్పిటల్లో చూపించాలి. చిన్న న్యూ బోర్న్ బేబీస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ ఉన్నారు, వీళ్ళందరికీ కష్టాలు ఉన్నాయి. వాటర్ కూడా లేవు. ఇప్పటివరకు అన్నం తినలేదు, అందరం దన్నాకు కూర్చున్నాం. 30 రోజుల్లో సగం పని పోతారు, సగం మీటింగ్స్ కానీ పోతారు. ఏం ప్రభుత్వాన్ని అడిగితే ఇస్తాం అంటున్నారు, ఇస్తలేరు. మా మీద భరోసా ఉందిగా, మేము ఇస్తామంటున్నాం. మా ముంగట వచ్చిన వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి, మాకు ఇల్లులు రావట్లేవు ఇప్పటిదాకా. 30 సంవత్సరాల నుంచి అంటే మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, సో ఎట్లాంటి ఇబ్బందులు? ఇప్పుడు వర్షాలు పడుతున్నటువంటి ఇబ్బంది చూస్తున్నాం, ఎండాకాలము వేసవి కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, ఏం చెప్తారు? వేసవి కాలంలో, ఎండాకాలంలో కూలర్ లేవు ఒక్కొక్క ఇంటికి. ఇప్పుడు అందరు ఏసీలలో ఉంటుర్రు. ఇప్పుడు 2 నిమిషాలు మీకు ఎండ కొడితేనే ఏసీలో వేయమంటారు. మరి మేము ఎట్లుండాలి? బయటనే ఉండాలి పొద్దున్న నుంచి. కూలర్ లేదు, ఫ్యాన్ లేదు, ఉత్తి ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది ఇంట్లో ఒక్కొక్కరికి. వాష్రూమ్స్ ఒక దేన్నే, వాష్రూమ్లో ఇల్లు ఉంది, ఇల్లులో వాష్రూమ్ ఉంది. ఎట్లుండాలి? ఇంకా అక్కడనే కబ్జాలో ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళు కూడా కబ్జాలో వచ్చిర్రు కదా. వాళ్ళు కూడా మేము వచ్చినాక ఇక్కడ ఇల్లు లేచినాక వాళ్ళు వచ్చి వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు అసలు మేము అడిగితే కూడా చెప్తలేరు ఎవ్వరు. ప్రభుత్వాన్ని అడుగుతాం. ఇక్కడ 5 నుంచి ఉంటారు, 75 ఇల్లులు, ఒక్క ఇంట్లో 7 members ఉంటారు. మేము ఎట్లుండాలి? వాష్రూమ్లోకి గర్ల్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మళ్ళీ వాష్రూమ్లోకి బాయ్స్ గర్ల్స్ ఒకటే దేని పోవాలి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అవును, ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోయారు. చిన్నపిల్లలు హాస్పిటల్లో ఉన్నారు ఎలుకలు కడిచి. ఇప్పుడు ఒక్కరికి కూడా బాగాలేవు. ఎలుకలు దోమలు ఇట్లా పుండ్లు అయిపోయినాయి ఒక్కొక్కరికి, అందరికి. ముసలోళ్ళకైతే ఇంకా కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇంకా ఇట్లా బయట ఇంకా మేమైతే బయట కూర్చుంటాం, ముసలోళ్ళు కూర్చోలేరు కదా. చిన్నపిల్లలకి వానకి ఇట్లా దప్పడు కప్పి బయట నించోబెట్టాం అందరినీ. రాత్రి అసలు అంత వర్షం పడింది, కరెంట్ లేదు, బయటనే ఉన్నామండి, వాననే ఉన్నాం మేము. వానలో తడుచుకొని గొడుగు పెట్టుకొని కూర్చున్నాం గమ్మున. ఇంకా బుక్స్ కూడా తీసుకునే పరిస్థితిలో లైట్ లేదు, కరెంట్ లేదు, ఫ్యాన్ ఏం లేకుండా దోమలు కరుస్తున్నా కూడా ఆడ కూర్చొని ఉన్నాం. ఎట్లా మరి మీ స్టడీ? ఇప్పుడు బుక్స్ అన్ని కూడా కరువు అయిపోతాయి, అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మీకు డబ్బులు పెట్టాలన్నా కూడా లేని పరిస్థితులు కనిపిస్తుంది. అవునండి. ఇప్పుడు మేము 30 రోజుల్లో ఉన్నప్పుడు 15 days దాన్ని కూర్చోవాలి, 15 days పని చేయాలి. ఇంకా మా ఇంట్లో మేము ఒక 10 మంది ఉన్నాం. ఇంట్లో చూడాలి, వంట చూడాలి, కిలో బియ్యం, రోజు 2 కిలోలు బియ్యం పెట్టాలి ఇంట్లో. మళ్ళా మా డాడీ పని లేదు. ఇప్పుడు సీజన్ బట్టి మా డాడీకి పని ఉంటుంది. సీజన్ ఇప్పుడు కాదు, ఇప్పుడు మా బుక్స్ లేవు, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమవుతలే. ఇంకా ఈ వాన ఇల్లులు అవన్నీ వాన ఇల్లులు, చెట్లు పడుతున్నాయి ఇంటి మీద, వాష్రూమ్స్ లేవు, సకంగా వాటర్ లేదు. ఇప్పటిదాకా ఒక్కరు అన్నం తినలే, బ్రష్ చేసి ఇట్లా ఉన్నాం అంతే. మా మీద భరోసా. ఇప్పుడైతే మేము ప్రభుత్వాన్ని కొంచెం ఇల్లులు కావాలని సాయం చేయమని అడుగుతున్నాం. ఏం చెప్తలేమండి, మాకైతే ఇండ్లు కావాలి. ఇక్కడైతే మాకు చాలా చాలా డేంజర్గా ఉంది. నైట్ వాన పడడం వల్ల మా ఇండ్ల పైన అయితే చెట్లు ఇరిగి పడ్డాయి. ఆ చెట్లు ఇరిగి పడ్డప్పటి నుంచి బయటనే ఉన్నాం మేము. ఇప్పటి వరకు అయితే అన్నం తినలే, ఏం తినలే మేము. మాకైతే ఇండ్లు కావాలి. ఇప్పటి వరకు చెట్టు పడ వీళ్ళు బతుకురా చచ్చిపోయారు అని, కానీ ఇప్పటి వరకు ఒక గవర్నమెంట్ ఒక ఇది రాలేవారు, ఒక ఎమ్మెల్యే ఎవ్వరు రాలే మా ఇంటికి ఇప్పటి వరకు. వర్షం పడ్డది, మా ఇంటి పక్కన చెట్టు ఇరిగిపోయి మా గుడిసె పైన పడ్డది. మొత్తం దానిపైన ఉన్న రేకులన్నీ ఇరిగిపోయినాయి, వాటర్ వచ్చినాయి లోపలికి. ఆ వాటర్ ఎత్తి పోసుకుంటానే అయింది మాకు నైట్ మొత్తం. కరెంట్ లేదు, నైట్ వాటర్ వచ్చినా తాగానికి నీళ్ళు కూడా నింపుకోలేదు ఇప్పటి వరకు మేము. ఇప్పటివరకు అన్నం కూడా తినలేదు, నైట్ తినలే, ఇప్పటి వరకు అన్నం కూడా తినలేదు. ధర్నా కూర్చున్నాం. మాకైతే ఇండ్లు కావాలి. ఇస్తాం అంటారు, ఇస్తాం అంటారు కానీ ఇస్తలేరు మాకు. నేను పుట్టి 17 సంవత్సరాలు అయింది, ఇక్కడనే పుట్టింది నేను ఇక్కడనే. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తా అంటారు. మా పైన భరోసా లేదా మీకు? ఇస్తాం, మేము ఇక్కడనే కట్టిస్తాం మీకు. ఏ ప్రభుత్వం వచ్చినా అదే మాట అంటారు కానీ ఇస్తలేరు మాకు. ఎందుకు మా పైన ఎందుకు అంత ఇది మీకు?
మాకు ఇయ్యబుద్ధి అయితే లేదా? ఏమవుతుంది మీకు? మేము ఏం చేసినాం మీకు అంతగానం? మాకు ఇండ్లు కావాలి. అదమ్మా, మీరు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు, ఇట్లాంటి ఇళ్ళలో ఎట్లుంటున్నారు? ఎట్లా అసలు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. స్టడీస్ కూడా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ. చదువుకోనికే ఇది కూడా లేదు మాకు అసలు. ఇక్కడ కరెంట్ పోతే బయట వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. మార్నింగ్ స్కూల్కి పోవాలంటే 2 బాత్రూమ్లు ఉంటాయి. 75 ఫ్యామిలీస్ లైన్ కట్టుకొని పోయి స్నానాలు చేసుకొని రావాలి. ఆ టైం దాకా స్కూల్ టైం అయిపోతే స్కూల్కి కూడా పోతలేరు. స్కూల్కి పోకుండా ఒకడే పోరు స్కూల్కి. ఇంట్లోనే కొంతమంది అయితే 10th దాకా చదివి ఆపేసి పనులలోకి వెళ్తారు ఇంట్లో ప్రాబ్లం వల్ల. ఇప్పుడైతే వానవాడి నైట్ బుక్కులు బొంతలు అన్నీ తడిచిపోయినాయి మావి. ఇప్పుడు ఏం మాకు బియ్యం కూడా తడిచిపోయినాయి. అందుకోసం అన్నం కూడా ఉండాలి ఇప్పటి వరకు. నేను అన్నం కూడా తినలే ఇప్పటి వరకు. మార్నింగ్ 5 o'clockకి కరెంట్ వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ బ్రష్ చేసుకొని ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఏం తినలే ఇప్పటి వరకు. మేము ఖాళీ బ్రష్ చేసి ఉన్నాం అంతే. మాకైతే ఇండ్లు కావాలి. అర్థమైతే ఎందుకు వస్తలే కదా. నైట్ వాన అన్ని తిరిగినాం. అన్ని నెలల 10 రోజులు పనికి పోతే 20 రోజులు తిరుగుడే అవుతుంది మాకు. తిరుగుతురు అందరు ఇస్తాము అది అని అంటారు కానీ ఇస్తలేరు మాకు. మాకైతే ఇండ్లు కావాలి. చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో. మా అక్క పుట్టి 20 సంవత్సరాలు అవుతుంది. పుట్టింది ఇక్కడ 20 సంవత్సరాలు. మా అక్కకు పెళ్ళి అయ్యి ఒక కొడుకు ఇప్పుడు స్కూల్కి పోతుంది. 5 సంవత్సరాల కొడుకుకి. ఇప్పటివరకు మాకైతే ఇండ్లు అయితే ఇస్తలేరు. ఇండ్లు కావాలి మాకు. ఏదో ఇప్పుడు అంగన్వాడికి వెళ్తుంది తన కూతురు. ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? మాకదే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్తామన్నా. ఏం చెప్పేది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలన్నా. మేము అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటాం. రాత్రి ఇబ్బంది పడ్డారా? వర్షం పడింది కదా, చాలా ఇబ్బంది అన్న. చెట్టు కూలింది. నైట్ అంతా కరెంట్ రాలేదు. నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డాం. చిన్న బేబీస్ కూడా వాళ్ళని చూసుకుంటా బయట గాలి వస్తలేదు. బయటకు వచ్చి కూర్చున్నాం అందరం. చిన్న పిల్లలు వేసుకుని రాత్రి టైంలో మొత్తం ఇక్కడే బయట కూర్చున్నారా? అన్న నైట్ ఆ చెట్టు పడ్డాక ఇంకా రేకులు కూడా అన్ని పలిగిపోయినాయి. అది గుడిసె ఎక్కడ పైన పడుతుందో భయంతో అని చావు భయంతో బయటకు వచ్చి కూర్చున్నాం. కొంతమందికి దెబ్బలు తాకినాయి. ఒక అంకుల్కి అయితే దెబ్బ తాకిందని హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చిండు. ఇప్పటివరకు ఏం తినలేదంట మీరు? అవునన్నా, ఏం తినలేదు. ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుతున్నాం అంతే. డబుల్ బెడ్రూమ్ ఇస్తే అంతా మేము చూసుకున్నాం. డబుల్ బెడ్రూమ్లు ఒక్కటి ఇవ్వండి మాకు ఇల్లులు అంతే. ఇప్పటికి చాలా మీటింగ్స్కి వెళ్ళినాం అన్న. మీటింగ్స్కి వెళ్ళి చాలా పేపర్స్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు వరకు చిన్న హింట్ కూడా ఇస్తలేరు మాకు. చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. 2 బాత్రూమ్స్ ఉన్నాయి. దాంట్లో వెళ్ళాలంటే కష్టం అవుతుంది మాకు. నెల ఫీజులు కట్టడానికి కూడా ఎగ్జామ్ కూడా ఆపేస్తారు. ఫీజు కట్టలేమని. నాకైతే పోయిన సంవత్సరం ఫీజే కట్టలే. ఇప్పుడు వరకు కూడా కట్టలే. స్కూల్లో కూడా జాయిన్ కాలే. ఇంకా స్కూల్లో కూడా జాయిన్ కావాలి. ఇప్పుడు అంతా స్కూల్ అండ్ ఫీజు అయిపోయింది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అక్కడ నుంచి వచ్చేసి హై స్కూళ్ళలోకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ చాలా వెయ్యిలో ఫీజులు చెప్తారు. మా మమ్మీ డాడీ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నైట్ పడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దోమలు, పురుగులు, ఎలుకలు అయితే చాలా పెద్ద వస్తాయి అన్న. కరుస్తాయి కాళ్ళకు, హ్యాండ్స్కి అన్ని. మా ఇంట్లోనే మా పాపకు కరిచింది. మా అక్క కూతురికి. తన హాస్పిటల్ తీసుకెళ్ళింటే చాలా ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు తనకి. ఇంకా దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం అన్న ఇక్కడ ఉండి. గత 35-40 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి. మా పెద్దక్కకి మ్యారేజ్ అయింది. 2 పిల్లలు కూడా. ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్. వాళ్ళ కూతురు నర్సరీ. ఇప్పుడు ఎంత అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు మాకు. స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది కదా తల్లి. మరి కరెంట్ లేకపోతే బయటకు వచ్చి చదవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మాకు. దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. నా పేరు జర్పుల శివనాయక్. నేను ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడిని. ఈరోజు ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మన పక్కనే ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ బస్తీకి రావడం జరిగింది. దాదాపు 75 కుటుంబాలు 35 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తూ ఉన్నారు. గుడిసెలు వేసుకొని. వీళ్ళకు కరెంటు బిల్లు ఉంది, నల్లా బిల్లు ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్న వారికి మరి ప్రభుత్వం వెంటనే ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి, డబల్ బెడ్రూమ్లు కట్టియాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాత్రి వర్షానికి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు వెంటనే 75 ఏదైతే ఉన్నాయో
ఆ 75 ఇంట్లకు కూడా మరి పేదవాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నిరుపేద కుటుంబాలు, తినడానికి తిండి లేనటువంటి కుటుంబాలు, ఉండడానికి ఇల్లు కనీసం ఉంటే ఆ ఉపాధి ఏదో ఒకటి పని చేసుకొని ఈ ప్రాంతంలో బతకాలని చెప్పేసి గత 40 సంవత్సరాల నుంచి ఎటువంటి భరోసా లేని జీవితంతో వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పేసి సుందరయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ బస్తీవాసులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో పేదలకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం లంబాడి బస్తీ ఈ ప్రాంతంలో దాదాపు అనేక సంవత్సరాలుగా వాళ్ళు నివసిస్తే వాళ్ళకి 110 ఇండ్ల వరకు డబుల్ బెడ్రూమ్ పక్కల కట్టించి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 75 ఇండ్లు మరి భగత్ సింగ్ నగర్ బస్తీలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుడిసెలలో మొత్తం రాత్రి వర్షం వచ్చి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. దానివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితిలో వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించి వెంటనే అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆ 75 ఇండ్లు కట్టించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకుంటారు ఈ గుడిసెలల్లా? బతకలేక, కిరాయి కట్టలేక, పిల్లల బతికేలేక, ఏంది లేక ఇక్కడ వచ్చి ఆధారం పడదామని ఆధారం పడుతున్నాం అంతే సార్. అధికారులు అడిగితే ఓటేసినప్పుడు ఓ సరే ఓకే మీకు ఇప్పుడు వస్తాం కట్టిస్తాం సరే సైన్ పెట్టారు మాకు ఓటేయాలి మాకేయాలి తులం బంగారం చేపిస్తాం ఆమెలు ఇచ్చిండు. చీరలు ఇస్తాం, పట్టు చీర ఇస్తా, నీకేమి రాజీరకం ఇదే ఇక చిలకపచ్చ చీర పూలు కానీ ఎరువులు లేక కట్టుకున్నా తులం బంగారు ఇగో ఇవి పెట్టుకున్నా ఇగో పుస్తకాలు తాడు చేపించుకున్నా అవో ఈ గుడిసెలో చేరిన చక్కగా చేస్తున్నా చక్కగా చేయటి ఎండలో కూర్చొని మేము మీ తోళ్ళల్లో పోలీసు వాళ్ళ తోళ్ళల్లో మడల పడుతున్నాం. జర కొంచెం లోపలికి చూడు ఇంకా మొత్తం వంగిపోయినాయి. మొత్తం దుప్పట్లు కూడా ఆడ వేసుకున్నాం. ఏం సార్ మా బతుకు 30 ఏళ్ళ ఇక్కడ వచ్చి 30 ఏళ్ళ నుండి ఓటు వేయించుకున్నాడు. ఇక్కడ వస్తాడు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మీకు ఏ ప్రభుత్వం వచ్చినా అన్యాయం లేదు న్యాయం లేదు. ఇదే న్యాయం ఇదే అన్యాయం ఏది లేదు. ముఖ్యమంత్రి 2 కోటీశ్వర్లను తీసుకొచ్చేస్తాను 1 కోటి మంది మహిళలు అంటున్నాడు కదా, ఎవరు వేసిండు? ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి నోట్ల మన్నవాడ రేవంత్ రెడ్డి చేసిందే ఇది. అవు అడిగిరా అప్పుడు మాకు ఇల్లు కావాలని దరఖాస్తు అడిగినాము, పెట్టిండు మస్తు కాగితాలు నిన్ను ఒక్కొక్కరు ఇట్లా ఉన్నాయి కాగితాలు అన్నీ ఉన్నాయి వస్తలేవు. మరి ఎట్లుంటారు మరి ఇలా అట్లే ఉంటున్నాం. ఇంకేం చేస్తాం? ఇచ్చిన దగ్గర పోయినా సరే సచ్చినా సరే అని ఇళ్ళనే ఉంటున్నాం. చిన్న చిన్న పిల్లలు వేసుకొని మరి ఇంకేం చేద్దాం బిడ్డ ఎక్కడ పోదు. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, ఇంకేది ఉన్నా కలిసినా వచ్చినా ఇళ్ళనే బతా అని నిన్న నాతిరాగా ఆయన వేసుకోపోయాను గాంధీకి మమ్మల్ని కూడా కేసుకోపోతారు ఆయన రేఖలు ఏం చేస్తాం? వరదలు వస్తే పరిస్థితి మరి వరదలు వచ్చినా అట్లే పోతాం. ఎవరికొవరు గుద్దుకుంటున్నాం, ఎవరికొవరు రెచ్చిపోసుకుంటున్నాం. ఇంతమంది జనం అందులోనే చేయాలి. ఇంతమంది మగోళ్ళు నిలవైన మగోళ్ళు అందులో పోవాలి వరుస కట్టుకోవాలి. ఒకటే బాత్రూమ్ ఏంది మా పరిస్థితి? ఒకరు పోయేసినాక అందరూ తెలంగాణ వాళ్ళేనా? తెలంగాణలో ఉన్నాం, ఎవరు లేరు, ఎవరు లేరు, మొత్తం తెలంగాణ ఇది ఎవరు లేరు. ఆయన డిస్టికే పాలమూరు డిస్టికే. ఆయన గుడ్లనారా ఆయన మంది కాడికి మంచిగా చేసుకున్నాడు. ఆయన ఊరు జనాభా కాడికి మా బిడ్డ వాడు మన కడపలో పొట్ట పుట్టిన బిడ్డనే. మనకు అధికారం లేదు. నాకేం సంపాదించిన నువ్వు బువ్వ పెట్టావు, ఏం సంపాదించిన బిడ్డ నువ్వు పట్నం వచ్చి శిల్క సంపాదించిన ఇల్లు కొన్నావా జాగా కొన్నావా అని అడుగుతున్నాడు. కడపలో పుట్టినాడు. ఆయన ఏం బాగిస్తాడు. ఆయన సైన్ వేసి ఒత్తిచ్చుకుని ముద్దరు ఒత్తిచ్చుకున్నాడు. జాండెక్కి పైన కూర్చున్నాడు. ఏం చేయాలి? అరిసి మాకు పొద్దుగాల సంది అన్నం తినలేదు. ఇక చూపిస్తారా అన్నం పెడతారా? వండుకున్నాం వాళ్ళకు అన్నమే తినలే. అప్పుడు పడిపోలే ఆడ వీళ్ళకి అన్నం తినలే. ఓ ఇడ్లు ఆయన పుణ్యం కట్టుకొని రోజు చచ్చిపుచ్చిపోతాడు. ఇవాళ వీడికి వచ్చి ఇచ్చిపోయాడు.
ఈ పరిస్థితి చూసి మరి మీకు డబుల్ బెడ్రూమ్ కావాలా మరి నాకు ఇల్లు కావాలి సార్ ఉమ్. నాకు ఇల్లు కావాలి ఎవరు ఇచ్చినా మీరు ఆదుకోవాలంటారు. ఎవరు వచ్చినా థ్యాంక్ యూ. మంచిది